ఇవన్నీ వేసేసింది. కొట్టిస్తూనే ఉన్నా తింటూనే ఉన్నా. ఇదే ఇరిగిపోయింది. ఇది చూస్తే పితికందనే ఉంది కానీ ఇంత పెద్ద ట్రాక్టర్ని ఆపేసింది. సో ఈ రోజు ఆ మంచిని అయితే మొత్తం ఇప్పేస్తున్నాం. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. వాళ్ళు వరకు మళ్ళీ ఛార్జింగ్ అయితే సరిపోతుంది. ఎంత బ్యాకప్ ఇస్తానని ఇప్పుడు తెలుస్తుంది. ఫుల్ ఛార్జింగ్ కావచ్చు. బండానికి బండికి లొల్లి అయితే పెట్టుకుంటలేరు, టెన్షన్ పోయింది. రివర్స్ గేర్ వేయరా మీరు? రివర్స్ గేర్ వేస్తలేరు. రివర్స్ గేర్ వేయరు. పోనీ ఇప్పుడు వెనక పోనీ. అది పోనీ పోనీ మలుపు. రివర్స్ గేర్ వేసి మలుపు. నిహాల్ గడ ఫస్ట్ భయపడ్డాడు కానీ ఇప్పుడు మొత్తం అగో నిలబడిపోతుంటారే వాడు. చాలా రోజుల తర్వాత ఇవాళ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఓడి ఓడి డాగ్ అడ్డమవుతుంది రో. ప్రజెంట్ అయితే లోపలికి పోయి దర్శనం చేసుకుని వద్దాం. పోమా? జై బోలో బజరంగ్ బలికి. చలో గుడ్ బాయ్. దిగు 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 దిగు. చీమనా ఏమన్నది పోతుంది కదా, వాళ్ళ మమ్మీ దగ్గరికి పోతుంది. చెప్పులు నీ కోహి చెప్పులు ఇప్పేసి ఎక్కనే, చెప్పులు ఇప్పేసి ఎక్కనే. మేము వేసుకురాలి చూడు, జేజీ దగ్గరికి వేసుకోవద్దు, ఇప్పేసి. గుడ్ బాయ్. పా నిహా వస్తుందా బయటికి? పని. ఎటు సైడ్ కార్లో పోయినా కానీ కోహ్లీ గారు నిలబడుతుండే ఇంత ముందు. ఇప్పుడు కోహ్లీ గారు కొంచెం పెద్ద అయిపోయి మీద తలుగుతుంది, నిలబడతలేదు. ఇట్లా వంగి నిలబడాల్సి వస్తుంది. అందుకే ప్లేస్ చేంజ్ చేసిండు. ఈ మధ్యలో ఏమో మధ్యలో నిలబడుతుండు. ఈ ప్లేస్ ఏమో నిహాల్ గడ కబ్జా చేసిండు. నిహాల్ గడ ఇంతకుముందు నా మీద కూర్చున్నాను, వాడు ఆ ప్లేస్ కబ్జా చేసిండు. వాడు హైట్ అయ్యి మీద దాకేదాకా వాడు నిలబడతాడు. ఆడ నిహా అక్కడ నిలబడతాను. ఇక అయ్యో తాకుతున్నారా మీద? అచ్చా, వెనక సీట్ కూడా తీసేపియాలి. ఇక ఇక్కడ సన్ రూఫ్ వేపిద్దామా? ఇక్కడ ఒక హోల్ కొట్టిపిస్తే బయటికి చూడొచ్చు. ఇట్లా పొద్దుగా లేచినప్పటి నుంచి నిన్న బండ్లు తీసుకున్నాం కదా, ఆ బండ్లకు బొట్టు పెట్టు అంటుండే. ఆ పర్పస్ కూడా ఒకసారి గుడికి అయితే వచ్చినాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, కోహి బండికి బొట్టు పెట్టుకుంటారా? చాలా మన ఇల్లు కనబడుతున్నారా? మీద కనబడుతుంది ఆ రేకులు. ఆడ నిహా నీ కూడా కనబడదా? నువ్వేదా కొత్తగా ఏలు పెడుతున్నావు నోట్లే. ఏయ్ వెళ్ళి అలవాటు అవుతుంది అట్లే. ముంజలు భలే టేస్ట్ ఉన్నాయి. మా అమ్మని అయితే మొత్తం తలిగింది. ఇవన్నీ వేసేసింది. కొట్టిస్తూనే ఉన్నా తింటూనే ఉన్నది. ఇగో ఇప్పుడు వీటిని అయితే చిన్న చిన్న పీసులు కడిగేద్దాం. చేసిన తర్వాత ఇలా కొంచెం చక్కెర వేసుకుని తింటే మస్తు ఉంటుంది. చక్కెర వేసినా కదా ఒకసారి పట్టి అయ్యే 4-5 ముక్కలు ఒకటేసారి మళ్ళీ రౌండ్ వచ్చేస్తుంది. అవుతున్నాయా? ఇట్స్ లంచ్ టైం. ప్రజెంట్ లంచ్ అయితే చేస్తున్నా. టైం 4-4:30 అవుతుంది. మధ్యాహ్నం తినలేదు, ఇప్పుడు తింటున్నా డైరెక్ట్గా. ఇప్పుడు మార్కెట్ వేస్తున్నా. నువ్వు టీషర్ట్ ఇప్పవా? అరేగా టీషర్ట్ ఇప్పవా? సిమెంట్ సంచలో పోయినప్పుడు బ్యాటరీ నెగిటివ్ టర్మినల్ ఇరిగిపోయిందని చెప్పినా కదా. సో ప్రతిసారి ట్రాక్టర్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ ఇక్కడ కటింగ్ ప్లేయర్ పట్టుకొని స్టార్ట్ చేసుడు అవుతుంది. ఇది ఇరిగిపోయినప్పుడే చెప్పిన మా బాబుకి ఇది కొత్తది కొనుక్కొచ్చి చేస్తా అని.
ఇక తీసుకురాలే, తీసుకొచ్చేయాలి. కార్ బ్యాటరీలో చూసినాం కానీ ట్రాక్టర్ బ్యాటరీ మనకి ఎక్కువ టచ్ లేదు. ఒకటి ఇప్పుకొని పోతే మనకు అందాజు తెలిస్తే దాని ప్రకారం పట్టుకురావచ్చు. ఇదే ఇరిగిపోయింది. ఇది చూస్తే పితికందనే ఉంది కానీ ఇంత పెద్ద ట్రాక్టర్ ఆపేసింది. దునకాల టైం స్టార్ట్ అవుతుంది కదా, ప్రతిసారి ఒకటి కటింగ్ ప్లేట్ పట్టుకోవాలి, ఒకటి స్టార్ట్ చేయాలంటే ఇబ్బంది. ఒకటేసారి తెచ్చేసి ఫిడ్ చేసేస్తే పని అయిపోతుంది. పోదామని దగ్గర ఒక గంట సేపటి నుంచి ట్రై చేస్తున్నా. ఇక ఇడితో పెడతలేరు. ఇప్పుడు అయినా షాప్ బంద్ అవుతుంది కావచ్చు, రేపు తేవాలి. కిందికి పోయింది చూస్తుందా ఏరా, ఆడిపోయింది. తిలు ఇంకా దూరం పోయిందా? ఇక్కడ నుంచి వచ్చింది రే. పట్టురా కిందికి పోయింది, కనబడుతుందా? పోయింది. సో ఫైనల్గా ఇది ఈ రోజు వీడియో. అదే వీడియో ఎడిటింగ్ అయితే నడుస్తుంది. సో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.